వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం. వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం రాత్రి నిజామాబాద్లో ఘనంగా జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో నటీనటులు మరియు సిబ్బందితో పాటు అభిమానులు మరియు ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తన కెరీర్లో తన అభిమానుల నుండి తిరుగులేని మద్దతుకు వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపాడు. కుటుంబ సమేతంగా అందరూ కలిసి ఎంజాయ్ చేసే సినిమాగా సంక్రాంతి వస్తున్నాం అని అభివర్ణించారు. యాక్షన్, కామెడీ, డ్రామా కలగలిసిన సినిమాని హైలైట్ చేస్తూ అనిల్ రావిపూడి పూర్తి వినోదాత్మకంగా రూపొందించారు. ఈ సంక్రాంతికి మరోసారి ప్రేక్షకుల అభిమానం వెల్లివిరుస్తుంది. ఈ పండుగ సీజన్లో మా సినిమా మాత్రమే కాకుండా గేమ్ చేంజర్ మరియు డాకు మహారాజ్ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతాయని ఆశిస్తున్నాను. నిర్మాత దిల్ రాజుతో కలిసి పనిచేసినందుకు వెంకటేష్, నేను దిల్ రాజుతో కలిసి చేసిన 4 సినిమాలు చిరస్మరణీయ విజయాలు సాధించాయి అని కొనియాడారు. నిర్మాత దిల్ రాజు చిత్ర పరిశ్రమలో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ తన 58వ చిత్రాన్ని ప్రదర్శించడం పట్ల గర్వం వ్యక్తం చేశారు. సంక్రాంతి వస్తున్నాం అనిల్ రావిపూడి రాసిన 3 విశిష్టమైన కథాంశాలను మిళితం చేసి రిఫ్రెష్ కథనాన్ని రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కొత్త టాలీవుడ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే మా ఈజీ మూవీ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.